హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. ముందుగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, అలాగే ఇందులో యాక్సెంట్ స్కిల్స్, గ్రామాటికల్ స్కిల్స్ అంటే టెన్సెస్ కావచ్చు, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ ఇలాంటివన్నీ చూసుకుంటూ చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నదే తీసుకున్నాను ఎందుకనగా మనకి ఫ్లూయెన్సీ ప్రాక్టీస్ కావాలి అంటే చిన్న వార్తలే తీసుకోండి, చిన్నగా అర్థం చేసుకున్న దాన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పే ప్రయత్నం చేసుకుంటే మీకు తప్పక మీ ఫ్లూయెన్సీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. రైట్, హెడ్డింగ్ చూద్దామండి. హెడ్డింగ్ చూద్దాం. రైట్, వైఎస్ఆర్ సిపి కండెమ్స్. చూడండి, కండెమ్స్. ఇందులో ఎన్ సైలెంట్ అండి. అలానే ఎప్పుడైనా ఏదైనా ఒక పదానికి ఎస్ ఎండింగ్లో యాడ్ చేసినప్పుడు ఎస్ని జాలాగా చెప్పాలండి. గౌ, గౌజ్, కమ్, కమ్స్. ఇలా ఎస్ యాడ్ చేసినప్పుడు ఎస్ని చాలాసార్లు జెడ్ లాగా చదువుతాం. ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే ఎస్ని ఎస్ లాగా చదువుతాం. రైట్, వైఎస్ఆర్ సిపి కండెమ్స్ అరెస్ట్ ఆఫ్ అప్పలరాజు అలెజెస్ హారెస్మెంట్. హెరాస్మెంట్ కాదు, హారెస్మెంట్. ఇంకా ఏమని ఆరోపిస్తూ ఉన్నారండి? వైఎస్ఆర్సిపి కండెమ్స్ అంటే ఖండించడం అండి, కొట్టిపారేయడం. వైఎస్ఆర్సిపి అప్పలరాజు యొక్క అరెస్ట్ని ఖండిస్తుందట, అలానే హెరాస్మెంట్ చేస్తున్నారని ఆరోపణ చేస్తుందంటండి. చూద్దామండి, మ్యాటర్లోకి పోదాం. ఫార్మర్ మినిస్టర్ అండ్ వైఎస్ఆర్సిపి సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు on Thursday strongly condemned the arrest of former minister Sidiri Appala in the road. It's not road, it's a road accident case in which his son Sidiri Arav Verma was already arrested. ఏంటండి? former minister. former means మాజీ. FORMER, former అని చదవాలి. FARMER, ఫార్మర్, రైతు అండి. FORMER అంటే ఫార్మర్, మాజీ మంత్రి. FARMER అంటే రైతు. మై ఫాదర్ ఇస్ ఎ ఫార్మర్, మా నాన్న ఒక రైతు. ఇక్కడేంటి? ఫార్మర్ మినిస్టర్, మాజీ మంత్రి అండ్ వైఎస్ఆర్సిపి సీనియర్ లీడర్. వైఎస్ఆర్సిపి యొక్క సీనియర్ లీడర్, మాజీ మంత్రి, వైఎస్ఆర్సిపి సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు ఆన్ థర్స్డే. ఓకేనా, గురువారం నాడు స్ట్రాంగ్లీ కండెమ్డ్. సబ్జెక్ట్ ఎవరండి ఇక్కడ? ఫార్మర్ మినిస్టర్ అండ్ వైఎస్ఆర్సిపి సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు. సబ్జెక్ట్ హియర్ V2 అండి. కండెమ్డ్ ద అరెస్ట్ ఆఫ్ ఫార్మర్ మినిస్టర్ సీదరి అప్పలరాజు ఇన్ ద రోడ్ యాక్సిడెంట్ కేస్. ఈ రోడ్ యాక్సిడెంట్ కేసులో అప్పలరాజు ఇతను కూడా మాజీ మంత్రి అయినటువంటి అప్పలరాజు అరెస్ట్ని ఈ సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఖండిస్తున్నారంటండి. స్ట్రాంగ్లీ కండెమ్డ్ అంటే తీవ్రంగా ఖండించారు. ఇన్ విచ్ హిస్ సన్ సీదిరి ఆరవ్ వర్మ వాజ్ ఆల్రెడీ అరెస్టెడ్ ఎ వీక్ అగో. ఇదే కేసులో ఈ అప్పలరాజు యొక్క కొడుకు వర్మ వాజ్ ఆల్రెడీ అరెస్టెడ్ ఎ వీక్ అగో. ఒక వారానికి మునుపు ఇతను ఆల్రెడీ అరెస్ట్ చేయబడ్డాడట. వజ్ కానీ వ కానీ వచ్చి V3 వస్తే బడటం అండి. వజ్ లేదా వా పాసివ్ వాయిస్ అండి. హీ వాజ్ అరెస్టెడ్, అతను అరెస్ట్ చేయబడ్డాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. హీ వాజ్ వెల్కమ్డ్, అతను ఆహ్వానింపబడ్డాడు. హీ వాజ్ మర్డర్డ్, అతను మర్డర్ చేయబడ్డాడు. ఇలా వజ్ కానీ వ కానీ వచ్చి V3 వస్తే పాసివ్ వాయిస్గా చూసుకోవాలండి. రైట్, ఇదండి ఫస్ట్ పారాగ్రాఫ్. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. Former minister and YSRCP senior leader Dharmana Prasad Rao on Thursday strongly condemned the arrest of former minister Sidiri Appalraju in the road accident case in which his son Sidiri Arav Verma was already arrested a week ago. Next paragraph. Speaking to the మీడియాతో మాట్లాడుతూ, దాని అర్థం ఏంటండి? స్పీకింగ్ టు ద మీడియా, V4th సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చండి. Speaking to the media, Mr. Prasad Rao said that the state government, ఎలా చదవాలండి? గవర్నమెంట్, MENT వస్తే మెంట్ అని కాకుండా మంట్, డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్, ఇన్వాల్వ్మెంట్. రైట్, speaking to the media, Mr. Prasad Rao said that the state government was harassing కదండి, harassing Mr. Appalraju even though
he had cooperated with the police. Speaking to the మీడియాతో మాట్లాడుతూ మిస్టర్ ప్రసాద్ రావు చెప్పారు ఏమని, that the state government was also harassing మిస్టర్ అప్పలరాజు even though అంటే అయినా కానీ he had cooperated with the police. ఈ కేసులో పోలీసు వాళ్ళకి సీదిరి అప్పలరాజు ఫార్మర్ మినిస్టర్ మాజీ మంత్రి పోలీస్ వాళ్ళకి కోఆపరేట్ చేసి ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ద స్టేట్ గవర్నమెంట్ వాజ్ హరాసింగ్, ఓకేనా, అతన్ని హరాస్ చేస్తూ ఉంది, ఇబ్బంది పెడతా ఉంది అని ఈయన అంటా ఉన్నారండి. నెక్స్ట్ 3వ పారాగ్రాఫ్. ద పోలీస్ డిపార్ట్మెంట్ on Wednesday evening arrested Mr. Appalraju and named him as accused number 3 in the FIR related to the road accident case which led to the death of one shepherd, Danaya, on July 10th at Old National Highway near Kasibugga in Srikakulam district. ఏంటండి 3వ పారాగ్రాఫ్. The police department is a subject. On Wednesday evening arrested Appalraju. Police department is a subject here. Arrested is V2 here. Police department బుధవారం సాయంత్రం అప్పలరాజుని అరెస్ట్ చేసిందంటండి. And named him as accused number 3. అతన్ని అక్యూజ్డ్ నెంబర్ 3గా నేమ్ చేసిందంట, పేరు పెట్టింది అంటే బుక్ చేశారు, రైట్. ఇన్ ద FIR రిలేటెడ్ టు ద రోడ్ యాక్సిడెంట్. ఈ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి ఈ అప్పారావుని బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసి అక్యూజ్డ్ ముద్దాయి నెంబర్ 3గా నేమ్ చేశారటండి, రైట్. విచ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ వన్ షెపర్డ్. ఈ రోడ్ యాక్సిడెంట్ ఒక గొర్రెల కాపరి దానయ్య అనే గొర్రెల కాపరి మరణానికి దారితీసిందంటండి. ఆన్ July 10th at Old National Highway near Kasibugga in Srikakulam district. శ్రీకాకుళం జిల్లాలో జూలై 10వ తారీఖున జరిగిన రోడ్డు ప్రమాదం ఈ కాశీబుగ్గ సంబంధించిన ఏరియా శ్రీకాకుళం దగ్గర ఒక షెపర్డ్ గొర్రెల కాపరి అయినటువంటి దానయ్య అనే గొర్రెల కాపరి అయినటువంటి వానికి మరణానికి దారితీసిందంట. ఆ కేసులో ఇతను అరెస్ట్ చేశారు, FIRలో చేర్చారు, నెంబర్ 3గా చేర్చారు, రైట్. నెక్స్ట్ అండి. ద పోలీస్ హ్యాడ్ ఇనిషియలీ అరెస్టెడ్. చూడండి, ఎప్పుడైనా ఇంగ్లీష్లో TED వచ్చిందనుకోండి TIDగా చెప్పాలి. అరెస్టెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్, అలా. ద పోలీస్ హ్యాడ్ ఇనిషియలీ ఓకేనా, ఇనిషియలీ అరెస్టెడ్ మిస్టర్ ఆరవ్స్ ఫ్రెండ్ మిస్టర్ సిద్ధార్థ్. ఆరవ్ వర్మ ఉన్నాడు కదా అప్పారావు గారు అబ్బాయి, వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి మిస్టర్ సిద్ధార్థ్ని కూడా అరెస్ట్ చేశారటండి. యాజ్ అంటే బికాస్ ద బైక్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ ద లేటర్స్ నేమ్, LATTER, లాటర్స్ నేమ్. ఏంటండి ఇంగ్లీష్లో LATER, లేటర్, LATTER, లాటా. ఒక్కసారి వినాలి. LATER, లేటర్ అని చదవాలండి. LATER, లేటర్ అంటే తరువాత అని అర్థం అండి, సమయానికి సంబంధించి. I'll call you later, I'll talk to you later, నేను తర్వాత మాట్లాడతాను, తర్వాత కాల్ చేస్తాను, అప్పుడు LATER. అలా కాకుండా LATTER, లాటా అంటే రెండవది, రెండవ వాడు, రెండవ వ్యక్తి, రెండవ అమ్మాయి, ఇలా ఏవైనా రెండింటి గురించి చెప్పినప్పుడు రెండో వాడు అని చెప్పడానికి, రెండో మనిషి, రెండో వస్తువు అని చెప్పడానికి LATTER, లాటా ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, సెట్ అయింది బాగా. ద పోలీస్ హ్యాడ్ ఇనిషియలీ అరెస్టెడ్ మిస్టర్ ఆరవ్స్ ఫ్రెండ్ మిస్టర్ సిద్ధార్థ్ యాజ్ ద బైక్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ ద లాటర్స్ నేమ్. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, ఆరవ్ అనే వ్యక్తి, సిద్ధార్థ్ అనే వ్యక్తి. పోలీసు వాళ్ళు ఇనీషియల్గా ఆరవ్స్ ఫ్రెండ్ అయినటువంటి సిద్ధార్థ్ని అరెస్ట్ చేశారంట. ఎందుకట? యాజ్ అంటే బికాస్ ద బైక్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ ద లాటర్స్ నేమ్. రెండో వాడి పేరు ఉంది. రెండో వాడు అంటే ఎవరిక్కడ? సిద్ధార్థ్. సిద్ధార్థ్ పేరున బైక్ ఉందని, అందుచేతన ఆ కారణంగా అతను కూడా అరెస్ట్ చేశారంటండి ఫస్ట్ ఇనీషియల్గా, రైట్. The police later arrested Mr. Appalraju, saying that the police later, చూడండి ఎంత ఇలా న్యూస్ పేపర్లో మాత్రమే మనము అక్కడే వొకాబులరీ గ్రాస్ప్ చేయాలంటే చాలా ఈజియెస్ట్ వే ఏంటంటే రీడింగ్ న్యూస్ పేపర్. ఎందుకంటే మీనింగ్ఫుల్గా మనం వస్తుంది. ఎన్ని పుస్తకాలు, ఎన్ని వొకాబులరీ చదివినా కూడా మనకి గుర్తుండదు. కాంటెక్స్చువల్గా మనకి తెలిసిన అంశాలు చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట, రైట్. ఇక్కడ చదువుతున్నాను. ద పోలీస్ లేటర్ అరెస్టెడ్ మిస్టర్ అప్పలరాజు, సేయింగ్ దాట్
saying that he had misled and past perfect tense. The police later arrested Mr. Appalraju, saying that ఇనీషియల్గా వర్మని అరెస్ట్ చేశారంటండి. ఎవరైతే ఇనీషియల్గా సిద్ధార్థని అరెస్ట్ చేశారంటండి. ఎవరు సిద్ధార్థ్ అంటే ఈ ఆరవ్ వర్మ అప్పలరాజు యొక్క కొడుకు యొక్క ఫ్రెండ్ అండి. ఎందుకంటే అతని పైన ఆ బైక్ అనేది అతని పైన రిజిస్టర్ అతని పేరు మీద ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేశారట. తర్వాత మళ్ళీ ఎవరిని అరెస్ట్ చేశారు? ద పోలీస్ లేటర్ అరెస్టెడ్ మిస్టర్ అప్పలరాజు, సేయింగ్, ఏమని చెప్పి అరెస్ట్ చేశారండి? సేయింగ్ దాట్ హీ హ్యాడ్ మిస్లెడ్ ద పోలీస్. అతను పోలీస్ వాళ్ళని మిస్లెడ్ చేశాడు, తప్పుదారి పట్టించాడు. ఎలా తప్పుదారి పట్టించాడు? మిస్లెడ్ ద పోలీస్ అండ్ మేడ్ దెమ్ అరెస్ట్ అనదర్ పర్సన్ ఇన్ ద కేస్. ఈ కేసులో మరొక వ్యక్తిని అరెస్ట్ చేసేలాగా చేశాడు మమ్మల్ని, అందుచేతన అరెస్ట్ చేస్తున్నాం, ఇతన్ని మిస్లెడ్ చేశాడు కాబట్టి మమ్మల్ని తప్పుదారి పట్టించాడు ఈ కేసులో అప్పలరాజు. అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారు? బైక్ అతని పేరు మీద ఉందని అతన్ని అరెస్ట్ చేశారు ముందు, ఇతన్ని తప్పుదోవ పట్టించడం కాదు అని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు. రైట్, నెక్స్ట్ చూద్దాం. మిస్టర్ ప్రసాద్ రావ్ సెడ్ దాట్ మిస్టర్ అప్పలరాజు, who belonged to the fishermen community, brought good name to the district. ఏం చెప్తున్నారండి? మిస్టర్ ప్రసాద్ రావు సెడ్ దాట్ మిస్టర్ అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు ఏం చెప్తున్నారు? ఏం చెప్పారంటే ఇక్కడ మిస్టర్ ధర్మాన ప్రసాదరావు, ఐ మీన్ టు సే ప్రసాదరావు సెడ్ దాట్ మిస్టర్ అప్పలరాజు, who belonged to the fishermen community, brought good name to the district and had done a great service for kidney patients with the construction of kidney research center and dialysis centers. ప్రసాద్ రావు గారు ఏమని చెప్పారంటే ఇక్కడ అప్పలరాజు అంటే జాలరి వాళ్ళకి చెందిన ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి, అలాగే జిల్లాకి చాలా మంచి పేరు తీసుకొచ్చాడు తన సేవల ద్వారాగా. అతను చాలా సేవలు చేశాడు కిడ్నీ పేషెంట్లకి, అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని కన్స్ట్రక్ట్ చేశాడు ఆయన, అలాగే డయాలసిస్ సెంటర్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అలాంటి మంచి సేవ చేశారు, మంచి వ్యక్తి అని చెప్తా ఉన్నారు. మిస్టర్ ప్రసాద్ రావు సెడ్ దాట్ మిస్టర్ అప్పలరాజు, who belonged to the fishermen community, brought good name to the district. ఈ జిల్లాకి మంచి పేరు, శ్రీకాకుళం జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చాడు ఆయన. and had done great service for kidney patients with the construction of kidney research center and dialysis centers. అతను చాలా గొప్ప సేవ చేశారు కిడ్నీ పేషెంట్లకి. ఎలాగూ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా గాను, డయాలిసిస్ సెంటర్స్ని కన్స్ట్రక్ట్ చేయడం ద్వారాగా మంచి పేరు తీసుకొచ్చాడు, మంచి సేవ చేసి అలాగే జిల్లాకి చాలా మంచి పేరు తీసుకొచ్చారు అని చెప్పారు. రైట్, నెక్స్ట్ అండి. Mr. Prasad Rao added that the government would face the music for misusing police power to harass opposition leaders who raised their voice against the government. Mr. Prasad Rao added that, ఎప్పుడైనా డిఈడి ఎండింగ్లో వస్తే డిఐడిగా చదవాలండి. ఏదైనా ఒక పదానికి డిఈడి ఎండింగ్లో వస్తే డిఐడి, ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, నీడెడ్, యాడెడ్. ఓకేనా? ఇలా చదవకూడదు. యాడెడ్, లోడెడ్, ల్యాండెడ్ అలా వద్దు. ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్ అలా. మిస్టర్ ప్రసాద్ రావు యాడెడ్ ఇంకా ఏం చెప్పారంటే దాట్ ద గవర్నమెంట్ వుడ్ ఫేస్ ద మ్యూజిక్ అంటే పర్యావస్థానాలు ఎదుర్కోవడం. ఏదైనా ఒకటి చేసేస్తామని పొరపాటు, దాని యొక్క పర్యావస్థానాలు మనకి దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ అనేవి ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పడాన్ని ఫేస్ ద మ్యూజిక్ అని అంటారు. ఇడియోమాటిక్ మీనింగ్ అండి. మిస్టర్ ప్రసాద్ రావు యాడెడ్ దాట్ ద గవర్నమెంట్ వుడ్ ఫేస్ ద మ్యూజిక్ ఫర్ మిస్యూజింగ్ police power to harass opposition లీడర్స్ని హెరాస్ చేయడం కోసం, ఇబ్బంది పెట్టడం కోసం ఈ పోలీస్ పవర్ని యూజ్ చేస్తున్నారు, దాని పర్యవస్థానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తా ఉన్నారు. who raised their voice against the government, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ గొంతుక లేపుతున్నారో, రేజ్ చేస్తున్నారో వాళ్ళని ఈ పోలీస్ పవర్ ఉపయోగించి వాళ్ళని హెరాస్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఈ పోలీస్ పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు కదా, దాని యొక్క పర్యవస్థానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఎవరండి? ప్రసాద్ రావు చెప్పారు. రైట్.
ఈ వార్తని మనము ముందుగా తెలుగు నుంచి ఇంగ్లీష్‌కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుకున్నామండి. ఫైనల్‌గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఈ మాదిరిగా మనం మన ఫ్లూయెన్సీ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బై ద వే చిన్న అనౌన్స్‌మెంట్ అండి. మన దగ్గర 2 రకాల బ్యాచెస్ జరుగుతా ఉన్నాయి. ఆన్‌లైన్ బ్యాచెస్. ఒకటేమో మాకు కాస్త ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చండి. చిన్న చిన్నగా సమాధానాలు చెప్పగలుగుతాము. పూర్తి స్థాయిలో మాట్లాడాలి అని అనుకుంటున్నాం అనే వాళ్ళకి అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఓన్లీ ప్రాక్టీస్ అండి. స్పీకింగ్ ప్రాక్టీస్ లైక్ న్యూస్ పేపర్ రీడింగ్, మ్యాగజైన్ రీడింగ్, కాన్వర్సేషన్స్ అలాగే డ్రాఫ్టింగ్ ప్రాక్టీస్ అండి. అంటే ఈమెయిల్ రైటింగ్, లెటర్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్ వీటి గురించి ప్రత్యేకమైన బ్యాచ్ కొనసాగుతూ ఉందండి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అడ్వాన్స్డ్ లెవెల్ లెర్నింగ్. మాకు మొదటి నుంచి సింపుల్ వేలో మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళకి బేసిక్ లెవెల్‌లో అంటే వర్బ్స్, టెన్సెస్, యాక్సెంట్ స్కిల్స్, రైటింగ్ సెంటెన్సెస్ ఇలా అది కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు ఏ రకమైన ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అన్ని సమయాల్లో మనకి బ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. యూ కెన్ కాల్ మీ ఆన్ మై నంబర్ ఆన్ ద స్క్రీన్ హియర్ రైట్. ఓకే. ఇప్పుడు తెలుగు నుంచి తెలుగుకి చెప్పుకున్నాము. ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్‌కి చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూద్దామండి. రైట్. Former Minister and YSRCP senior leader Dharmana Prasad Rao condemned the government for arresting Sridhar Appalraju, who is also a senior leader in the YSRCP, who is also a former minister. Actually, one incident happened on July 10th in Kasibukka area of Srikakulam. In this incident, a man called Arav Verma, who is a son of Appalraju, the former minister, accidentally or allegedly killed a shepherd with his bike and all. Regarding this incident, the police people have arrested a person called Siddharth, who is friend of Mr. Arav. So later, the police people arrested the former minister Appalraju. Right. Now, Mr. Prasad Rao is saying that the government is using the police power to harass leaders of opposition to suppress them and all. He is also saying that the government later or sooner has to face the music here. And the police people are saying that Mr. Appalraju has misled the case. That is why he was arrested. Mr. Appalraju was arrested, his son was arrested, and one more person, Mr. Appalraju's son's friend, Siddharth, was also arrested in this case. This is what happened. Thank you so much.